హలో ఆల్ వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మాత్రం మార్కెట్స్ మూమెంట్ ఎలా ఉండబోతుంది, ఆ, ఈ రోజు మార్కెట్లో మనకు ఏ విధంగా ట్రేడ్ తీసుకోబోతున్నాం, నా తాలూకా అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేంజ్ అయింది, నా తాలూకా మార్కెట్ ప్రెడిక్షన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కొన్న ఈ వీడియోలో అయితే మీరు చూస్తే మీకు అర్థమవుతాయి. ఈరోజు మన ఆప్షన్ ట్రేడింగ్ సిరీస్లో భాగంగా డే 7 అండ్ టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అయితే అయింది. మీరు నాకు చూడొచ్చు, ఒక ట్రేడ్ అయితే నేను డిప్లాయ్ చేశాను. మార్కెట్ ఇనిషియల్గా ఫస్ట్ క్యాండిల్ అయితే మాత్రం ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఒక డిప్ అయితే ఉంటుంది. ద నెక్స్ట్ క్యాండిల్ మీరు చూసినట్లయితే ఒక డిప్ అయితే తీసుకుంది. అక్కడ నేను ఒక క్వాంటిటీ అయితే మాత్రం ప్లేస్ చేశాను. సో దాని తర్వాత ఇంకా ఫర్దర్గా కొంచెం డిప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నా ప్రెడిక్షన్ అయితే అట్లీస్ట్ ఆ హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయిన ఆఫ్ ఆఫ్ ద క్యాండిల్ వరకు కొన ఈ మార్కెట్ అనేది కాస్త డిప్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. సో నేను అదే విధంగా భాగంగా ఇంకొంత క్వాంటిటీని అయితే ప్లేస్ చేసి ఉంచాను. సో టోటల్గా అండ్ దెన్ ఆ స్టాప్ లాస్ వచ్చి ఆప్షన్స్లో మీరు చూసుకున్నట్లయితే ఆ క్యాండిల్లో, బట్ ఇండెక్స్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ మిడ్ రేంజ్ దగ్గర నేను తీసుకోను నా స్టాప్ లాస్. చూద్దాం మార్కెట్ ఫర్దర్గా ఎలా మూవ్ అవుతుందో. వావ్, మార్కెట్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూవే ఇచ్చిందని చెప్పాలి. నేను డిప్ మాత్రమే వస్తుంది అనుకున్నాను, బట్ ఒక కంటిన్యూస్ మూవ్ అయితే వచ్చింది. సో టైం అయితే ఆల్మోస్ట్ 11 o'clock అయ్యింది, మీరు చూడొచ్చు. సో మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఒక ఫాల్ అయితే జరిగింది. నేను ఇనిషియల్గా తీసుకున్న స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది నా నా ఇండెక్స్లో. సో బట్ బేసిక్గా ఇది స్టాప్ లాస్ హంటింగ్, నా గట్ ఫీలింగ్ అండ్ దెన్ నేను చేసిన మార్కెట్ ప్రిడిక్షన్ అనాలిసిస్ ప్రకారం ఇది అప్ మూవ్ అయితే షూర్గా ఇస్తుంది. సో బట్ ఇది ఒక స్టాప్ లాస్ హంటింగ్ కోసం కిందకు వచ్చింది, స్టాప్ లాస్ అన్ని తీసుకుంది. అందువల్ల నేను నా ఇనీషియల్గా ప్లేస్ చేసుకున్న స్టాప్ లాస్ని ఎస్పెషల్లీ ఆప్షన్స్లో కొంచెం పైకి అయితే సేఫ్గా మూవ్ చేశాను. అంటే ఈ స్టాప్ లాస్ హంటింగ్ సినారియో నుంచి అయితే మాత్రం నా స్టాప్ లాస్ని రిమూవ్ చేశాను యాజ్ ఆఫ్ నో. బట్ ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్ మూవ్ అయితే రావచ్చు. మార్కెట్ ఇన్ కేస్ ఒకవేళ కిందకి వెళ్ళాలన్నా సరే ఒక బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది చూసారా, ఆ బ్రీతింగ్ పీరియడ్లో నేను జస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీతో బయింగ్ అయితే తీసుకొని, సో ఎంతో కొంత అక్కడ నేను ఒక ప్రాఫిట్ని అయితే తీసుకుందాం. సో ఆ తర్వాత మన ఆప్షన్ సెల్లింగ్లో అది కిందకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయినా సరే కాస్త కవర్ అవుతుందనే ఒక ఆలోచనతో చేశాను. బట్ మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాలో అయిపోతే బోత్ ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఆప్షన్ బయింగ్ రెండు కూడా నేను లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బట్ ఈ సినారియో అనేది చాలా రేర్. నేను ఆప్షన్ బయింగ్ అనేది రెగ్యులర్గా తీసుకోను, ఓన్లీ నేను ఆప్షన్ సెల్లర్ని. సో ప్రెజెంట్ అయితే నేను ఈ ఆప్షన్ బయింగ్ అయితే తీసుకున్నాను. సో ఇది ప్రీవియస్ ఈ క్యాండిల్ తాలూకు ఆల్మోస్ట్ హై దగ్గరకు వస్తే నేనైతే క్లోజ్ చేస్తాను. ఎంత వస్తే అంత ప్రాఫిట్ అయితే తీసుకొని క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఒక రిజెక్షన్ వచ్చి కిందకి వెళ్ళిపోయినా సరే, నా స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే ఫైన్. సో అది నా కరెంట్ ప్లాన్. సో ఫర్దర్గా ఏమవుతుంది అన్నది చూద్దాం. సో మీరు ఈ వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను తీసుకున్న బై ఆప్షన్ అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోనండి. నేను చెప్పినట్లుగానే అక్కడ ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గర అయితే నేను ఆప్షన్ అది బుక్ చేసుకున్నాను. సో ఆ ట్రేడ్ అయితే ఇంకా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఎంత పైకి వెళ్ళినా సరే నాకు అనవసరం. ఈవెన్ దో నేను దాన్ని హోల్డ్ చేసుకుని ఉంటే ప్రాఫిట్లో ఉందని కానీ, బట్ నేను ఏదైతే అనుకున్నానో ఇనిషియల్గా అదే తీసుకున్నాను. బట్ ప్రెజెంట్ అయితే నా ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్ని నేను మేనేజ్ చేస్తాను. సో మార్కెట్ మనం అనుకున్న దిశలోనే వెళ్తుంది. సో నేను ఏదైతే మార్కెట్ ప్రిడిక్షన్ అనుకున్నానో, నా టెక్నికల్ అనాలిసిస్ నేను ఇనిషియల్గా ఏదైతే చేశానో, సో అది కరెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్గా అయినా ఉంటుంది, లేదంటే బ్రేక్ అయ్యి అప్ సైడ్ అయినా మూవ్ అవుతుంది. బట్ కిందకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదని అనిపిస్తుంది. సో ప్రెజెంట్ నేను తీసుకున్న ప్రాఫిట్ టార్గెట్ని నేను ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటాను. సో నా క్వాంటిటీని స్ప్లిట్ చేసుకొని నేను రెగ్యులర్గా ఏ విధంగా అయితే ఒక మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీని, సో ఇండెక్స్లో ఎప్పుడైతే నేను అనుకున్న రేంజ్ వరకు వెళ్తుందో అక్కడ మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీని అయితే బుక్ చేసుకుంటాను. మిగిలిన క్వాంటిటీని అయితే మాత్రం స్టాప్ లాస్ ట్రై చేసుకోవడానికి ట్రై చేస్తాను. లేదు, ఇది ఆల్మోస్ట్ 245 వరకు ఉండి ఇంకా అప్పటి వరకు రీచ్ అవ్వలేదంటే ఆ 245కి నేను ప్లాన్ చేసుకుంటాను. సో ట్రేడ్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేయడమో, లేదంటే స్టాప్ లాస్ని దగ్గరగా తీసుకెళ్ళడం అనేది నేనైతే ప్లాన్ చేసుకుంటాను. సో ఫర్దర్గా ఏమవుతుందో చూద్దాం. సో టైం అయితే ఇప్పుడు మనకు 2:45 అవుతుంది. అండ్ మార్కెట్ మీరు చూడొచ్చు, ఒక బ్రేక్అవుట్ మనం అనుకున్న దిశలోనే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అండ్ మనం మన ఫస్ట్ టార్గెట్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయితే అవుతుంది. బట్ మన టైం 2:45 అయింది కాబట్టి నేను ఆబ్వియస్లీ నా
నా రూల్స్ ప్రకారం నేను నా స్టాప్ లాస్‌ని అయితే ఇంక మూవ్ చేసుకోవాలి. ఎయిదర్ ఇక్కడికి ఎంతవరకు ఉందో అంతవరకు ఆ ప్రాఫిట్‌తో నేను బయటకైనా వచ్చేయాలి. లేదా నా స్టాప్ లాస్‌లో అయినా దగ్గరికి మూవ్ చేసుకోవాలి. ఇంక 245 కాయిన్‌లు కొన్న క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో, ఇప్పుడు నేను ష్యూర్‌గా ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎయిదర్ నా స్టాప్ లాస్‌ని ట్రైల్ చేయడమో, లేదా ఇక్కడితో నాకు ఎంత ప్రాఫిట్ ఉందో అంత ప్రాఫిట్‌ని తీసుకొని ట్రేడ్ అయితే క్లోజ్ చేయడము. సో, ప్రెజెంట్ అయితే నేను నా ఫస్ట్ టార్గెట్‌ని కాస్త దానికి దగ్గరగా మూవ్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతుందో లేదో. సో, నా టార్గెట్ అయితే ఇక్కడ హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ అయితే నాది హిట్ అయింది. సో, నా రిమైనింగ్ క్వాంటిటీని 30 క్వాంటిటీని నా స్టాప్ లాస్ కూడా మోడిఫై చేసుకొని, సో, ఆల్మోస్ట్ అక్కడ మనకు సపోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ సపోర్ట్ వరకు నేను మూవ్ చేశాను. సో, ఆల్మోస్ట్ ఇంకా నేను ఈ రోజుకైతే ఇంకా మళ్ళా లాస్‌లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. నా స్టాప్ లాస్‌ని కూడా దగ్గరగా మూవ్ చేసుకున్నాను కాబట్టి, ఇంకా ఎయిదర్ అది కిందకి వెళ్ళి సెకండ్ టార్గెట్ హిట్ అవ్వాలి. లేదంటే రివర్స్‌లో వచ్చి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వాలి. సో, ఏదైనా సరే ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద వే ఈరోజు మనకు ఏ విధంగా అయితే మూవ్ అయిందో అదంతా నాకు సాటిస్ఫైడ్. సో సో, ఇది హిట్ అయిన తర్వాత ఓవరాల్‌గా ట్రేడ్ ఎలా జరిగింది ఒక సమ్మరీ లాగా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఇంకా టైమ్ అన్నది ఆల్మోస్ట్ 3:10 అయితే అయిపోతుంది. ఇంక నేను నా ట్రేడ్‌ని అయితే క్లోజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. సో, యెస్, నేనిక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు కాస్ట్ వరకు నా ట్రేడ్‌ని అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. నా ప్రాఫిట్‌ని అయితే నేను బుక్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ స్టాప్ లాస్ అండ్ లిమిట్ ఆర్డర్స్ అయితే మొత్తం అన్నిటిని నేను క్యాన్సిల్ చేశాను. సో, మీకు ఇప్పుడు ఒక సమ్మరీ లాగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఈరోజు మన డే స్టార్టింగ్‌తోనే ఒక గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి ఒక హ్యూజ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. మనకి రిజెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసాం. ఇనిషియల్‌గా అయితే స్టాప్ లాస్‌ని మిడిల్ వరకు ప్లేస్ చేసుకున్నాం. బట్ వన్స్ అది కొంచెం కిందకి స్టాప్ లాస్ ఇంకొంచెం స్టాప్ లాస్ హంటింగ్‌కి వస్తున్నప్పుడు నేను దాన్నయితే మూవ్ చేసుకొని ఒక సపోర్ట్ లెవెల్ కిందకి అయితే పెట్టుకున్నాను. సో, ఈ మళ్ళా పైకి ఎప్పుడైతే మార్కెట్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడ నేను ఒక ఆప్షన్ బయింగ్ చేసి ఇనిషియల్‌గా నా ప్లాన్ ఏంటంటే, సో, ఈ కాస్త మూవ్‌మెంట్ అక్కడి వరకు వచ్చిన తర్వాత ఆప్షన్ బయింగ్‌లో ఎంతొస్తే అంత బుక్ చేసుకుందామని. సో, ఎందుకంటే ఆ తర్వాత నుంచి మళ్ళా రిజెక్షన్ వచ్చి కంటిన్యూయస్‌గా కిందకి ఫాల్ అయినట్లయితే, సో, అట్‌లీస్ట్ ఈ బుక్ అయిన అమౌంటు నాకు స్టాప్ లాస్ హిట్ అయితే నా ఆప్షన్ సెల్లింగ్‌లోని దానికి దీనికి కవర్ అవుతుంది. ఎంతో కొంత కవర్ అవుతుందన్నది నా ప్లాను. నేను ఇనిషియల్‌గా చేసుకునే అనాలిసిస్ ప్రకారం, మార్కెట్ ప్రిడిక్షన్ ప్రకారం మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా నా ప్రాఫిట్‌నయితే నేను బుక్ చేసుకోవడం అయితే జరిగింది ఈ రోజుకి. సో, ఓవరాల్‌గా ఈరోజైతే మనం 26,000 అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇనిషియల్‌గా తీసుకున్న ఆప్షన్ బయింగ్‌లో ఒక 7,000 వరకు అండ్ దెన్ ఈ ఫైనల్‌గా మనం క్లోజ్ చేసిన ఆప్షన్ సెల్లింగ్‌లో ఒక 19,000 వరకు అయితే మాత్రం మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఈరోజు నా అనాలిసిస్ కావచ్చు, లేదంటే తీసుకున్న ట్రేడ్స్ కావచ్చు, ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్‌లో మన స్టాప్ లాస్ అన్నది హిట్ అవ్వాలి. సో, అక్కడ కొంచెం నేను స్టాప్ లాస్‌ని హిట్ అవ్వకుండా స్టాప్ లాస్‌ని అక్కడ రిమూవ్ చేశాను. సో, దానికి రీజన్ ఒకటే. మీరు ఇండెక్స్‌లో చూసినట్లయితే అది ఇంకా ఫస్ట్ క్యాండిల్ లో వరకైతే ఎళ్ళలేదు. ఒక రెసిస్టెన్స్ దగ్గర వరకు ఎళ్ళింది. మేబీ మోర్ దాన్ 50% అయితే కింద పడింది. ఆ తర్వాత కొంచెం మళ్ళా మీ విక్స్ అయితే ఫార్మ్ అవుతున్నాయి. బట్ మీరు నేను తీసుకున్న ఆప్షన్స్‌లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్స్‌ని దాటుకొని వెళ్లి ఆ పైన ఉన్న ఎవరైతే కిందకి సెల్లింగ్ చేసారో వాళ్ళందరూ స్టాప్ లాస్ అనుకున్న అది హిట్ చేసింది. సో, ఈ రెండిటి డిఫరెన్స్ వల్ల మెయిన్‌గా ఓకే. ఇంకా ఇండెక్స్‌లో అది కంప్లీట్ మూవ్ అవ్వలేదు. సో, అందువల్ల ఆప్షన్స్‌లో అది దగ్గరకొచ్చినా సరే నేను ఆ స్టాప్ లాస్‌ని అయితే అక్కడ తీసివేయడం జరిగింది. ఫర్ టుడే ఓన్లీ. ఐ డోంట్ రికమెండ్ దిస్ ప్రాక్టీస్. నా అనాలిసిస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉండడం వల్ల ఈరోజు అలా చేశాను. అది ఒకవేళ రాంగ్ అయ్యి ఉంటే నేను హ్యూజ్ లాస్ ఈరోజు తీసుకునేవాడిని. బట్ నేను తీసుకున్న మార్కెట్ ప్రిడిక్షన్ అండ్ దెన్ అనాలిసిస్, సో, దాని మీద కాన్ఫిడెన్స్‌తో నా గట్ ఫీలింగ్‌తో ఈరోజైతే నేను అలా చేశాను. ప్రీవియస్ నా బ్యాక్ టెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కలిపి నేను ఆ విధంగా నేను తీసుకోవడానికైతే ఈరోజు రీజన్. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో చాలా లెర్నింగ్ మీకు ఉందని అనుకుంటున్నాను. సో, ఇట్లాంటి వీడియోస్ మీకింకా కావాలనుకుంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా సజెషన్స్ ఏవన్నా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్, మీ ఆహ్, ష్ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఈ ఛానెల్ అయితే షేర్ చేయండి. రేపటి ట్రేడింగ్ సెషన్ తాలూకా వీడియోతో మళ్ళా మీ ముందుకు అయితే వస్తాను. థాంక్ యూ ఆల్.